నమస్తే అమ్మా. నమస్తే మీ సార్. పేరు? లక్ష్మీ ప్రణవి సార్. మీ సమస్య ఏంటమ్మా? ప్రజావానికి ఎందుకొచ్చారు మీరు? నా తండ్రి నన్ను, మా అమ్మని వదిలేశారు. నేను 3 సంవత్సరాలు ఉన్నప్పుడు. ఇప్పుడు రీసెంట్‌గా జనవరి 2025లో కలిసాము. కలిసి నా రైట్స్ నాకు కావాలి. మా మమ్మీ కంటే ఏం తెలీదు. తను అప్పుడు వదిలేసింది. వాళ్ళ పెద్దల సమక్షంలో విడిపోయారు. నాకేం ఇప్పటి వరకు తన పేరు ఇవ్వలేదు, ఇంటి పేరు ఇవ్వలేదు, ఏ సర్టిఫికేట్స్ ఇవ్వలేదు. దేంట్లో తన తండ్రి పేరు లేదు. అన్నిట్లో మా మమ్మీ పేరే పెట్టుకుంది. సో, ఇప్పుడు నాకు 18 ఇయర్స్ వచ్చినాయి. నాది నాకు అర్థమవుతుంది. అన్నిటికి ప్రాబ్లమ్ అయితుంది. 10థ్ క్లాస్‌లో ఎగ్జామ్స్ రాయనివ్వలేదు నన్ను. మళ్ళీ బతిమలాడితే అఫిడవిట్ తీసుకురమ్మంటే అప్పుడు తీసుకొస్తే అప్పుడు ఎగ్జామ్స్ రాయనిచ్చారు. మళ్ళీ ఇప్పుడు కాలేజ్ జాయిన్ అయితే దీన్ని కూడా అవమానిస్తున్నారు. మా ఫ్రెండ్స్ గానీ, అంతా సమాజం గానీ. ఇప్పుడు నాకు నా తండ్రి పేరు కావాలి. ఆయన నుంచి వచ్చే హక్కులు ప్రతి ఒక్కటి కావాలి. మరి ఏమన్నారమ్మా మీ డ్యాడీ? మరి మాట్లాడడం జరుగుతుందా? మీ డ్యాడీ ఏమన్నా చెప్పడం జరుగుతుందా మరి మీతో అడిగినప్పుడు, ఈ ప్రశ్నలు అడిగినప్పుడు? లేదు. అంటే ఒక్కసారి మొన్న మాట్లాడడానికి వచ్చినప్పుడే మాస్క్ పెట్టుకొని వచ్చాడు. నాకు ముఖం గూడా చూపించట్లేదు. వాళ్ళ సెకండ్ సెకండ్ ఇంకొక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఆమెకి ఇద్దరు పిల్లలు. మమ్మల్ని వదిలేసి తనని పెళ్లి చేసుకున్నాడు. తను మాట్లాడమంటేనే మాట్లాడుతున్నాడు. ఏమి ఇవ్వ అని చెప్తున్నాడు. సంవత్సరానికి 3000 ఇస్తా అని చెప్తున్నాడు. మరి సర్టిఫికేట్ల పేరు అడగడం జరిగింది. పెళ్లి కేసు పెట్టడం గానీ, నా పెద్దవాళ్ళ దగ్గర అడగడం గానీ జరిగిందమ్మా మరి? పోలీస్ స్టేషన్స్‌కి తిరిగాం. తిరిగితే వాళ్ళేమన్నారంటే మీరు మెయింటెనెన్స్ కేస్ ఇవ్వాలి కోర్ట్‌లో అని చెప్పాం. సరే అని మా దగ్గర డబ్బులంతా లేవని లీగల్ ఏమంటారు గవర్నమెంట్ కోర్ట్‌కెళ్ళాం. కుషాయిగూడలో. అక్కడే ఒక కోర్ట్‌లో కేసేసాం. ఫస్ట్ ఒక లాయర్‌నిచ్చారు. ఆ లాయర్ అంతా 3 మంత్స్ అట్లా తిప్పించుకుంది. తిప్పించుకొని ఏం చేయాలి అంటే మా డ్యాడీ డబ్బులిచ్చారనుకుంటా. డబ్బులిస్తే మా కేస్ వదిలేసింది. వదిలేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లాయర్ అప్రోచ్ అయ్యాం. అప్రోచ్ అయితే తను కూడా ఇప్పుడు తిప్పించుకుంటుంది. ఏం చేస్తలేదు. సో, అందుకే ప్రజావాణిలో కంప్లెయింట్ ఇద్దామని, మీడియాతోని మాట్లాడదామని